హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ అడ్డా వ్లాగ్స్. ఈరోజు తలబడుతున్నాయి గుజరాత్ టైటాన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. మరి ఇప్పుడు 6 ఓవర్స్ మ్యాచ్ అయితే ఆడుదాం. మరి 6 ఓవర్స్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇక టాస్ లోకి అయితే వెళ్దాం. కన్నయ్య కోరుకో, హెడ్స్ కోరుకున్నాడు. ఇగో హెడ్స్ పడ్డది. మరి టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కన్నయ్య ఏం తీసుకుంటాడో అడుగుదాం. మరి బ్యాటింగా బౌలింగా బాగా ఆలోచిస్తుండు. సో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ తీసుకుంది. ఎన్ని రన్లు కొడతారు అనుకుంటున్నాం? 6 ఓవర్లలో 40 ప్లేస్ కొడతారట. నీకు 2 సార్లు అవుట్ ఉంటుంది, నరేష్కి ఒకసారి అవుట్. ఎన్ని రన్నులో అవుట్ చేస్తా అనుకుంటున్నాను? 30-40 అవుట్ చేస్తారట. చూద్దాం. మరి మీకు సంతుబావ, నీకు 2 వికెట్లు. ఓకేనా? లెట్స్ గో. ఫస్ట్ బాల్ ఇక నరేష్ అయితే బ్యాటింగ్ ఎక్కిండు. ఫస్ట్ బాలే బౌండరీ వెళ్ళిపోయింది. నమ్మకంని వమ్ము చేసి 4 కొట్టేసిండు. ఖాతా ఓపెన్ చేసేసిండు. 4 పరుగులు అయితే వచ్చినాయి ఫస్ట్ బాల్కే. ఇక నరేష్ ఫామ్లోకి వస్తే బీభత్సమే. సెకండ్ బాల్ డాట్ బాల్. నాట్ వెయిట్. థర్డ్ బాల్ కన్నయ్య ఏమో ట్రైనింగ్ ఇస్తుండే అక్కడ, చిన్న కన్నయ్య. ఫస్ట్ బౌన్స్ నాట్ వెయిట్. నెక్స్ట్ బాల్ అవుటే. అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ బాల్ అయితే వేస్తుర్రు. సో డైరెక్ట్ బ్యాట్ కంటి జాలి కంటింది. ఇక నరేష్ అయితే అవుట్ అయిపోయాడు. 4 పరుగులు కొట్టిండు 4 బాళ్లకు. కన్నయ్య బ్యాటింగ్ అయితే వస్తుండు. ఇక 2 సార్లు బ్యాటింగ్ ఛాన్స్ అయితే ఉంటుంది. మొత్తం ఇంకా 5 ఓవర్స్ అయితే ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుద్దో, ఎంత స్కోర్ కొడతాడో. వావ్, చక్కటి డిఫెన్స్. ఓవర్లు ఎక్కువ ఉన్నాయని డిఫెన్స్ ఆడుతుండు. వావ్, మామూలు డిఫెన్స్ కాదు ఇది. మామూలు డిఫెన్స్ కాదు. ఒకవేళ దాన్ని డ్రైవ్ చేస్తే ఎడ్జ్ కంటి జాలి కడతాన సందేహం కొట్టి ఇడ్స్ పెట్టిండు. వావ్, చక్కటి 6 కొట్టిండు యార్కర్ బాల్ని. 10 స్కోర్. వావ్, చక్కటి ప్రయత్నం. 6 వెళ్ళింది. సింపుల్ క్యాచ్ అయితే డ్రాప్ చేసేసిండు. 16 స్కోర్. నెక్స్ట్ బాల్. వావ్, చక్కటి యార్కర్ బాల్ అయితే వేసిండు. డిఫెన్స్ అయిపోయింది. నువ్వు కూడా కాలు పెట్టినావు, అందుకే యార్కర్ అన్న. పాప మళ్ళీ పిల్లరే బాల్ పట్టిండు. బౌండరీ పోయేది. వావ్, చక్కటి ప్రయత్నం. బట్ డాట్ బాల్. లాస్ట్ బాలా? స్కోర్ 16. వావ్, కృణాల్ పాండ్యా వైట్ బాల్. అట్లేకు కృణాల్ పాండ్యా లెక్కిస్తుండు. నువ్వు ఆర్సీబీలో వేయాలి, కేకేఆర్లో కాదు. వావ్, చక్కటి బౌండరీ అయితే కొట్టేసిండు. 20 స్కోర్. 2 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి. థర్డ్ ఓవర్ ఫస్ట్ బాల్ ఉల్టాస్ బాల్. డిఫెన్స్ అయితే ఆడిండు. నెక్స్ట్ బాల్. వావ్, చక్కటి ఫీల్డింగ్ అయితే వేసింది పిల్లరు. నెక్స్ట్ బాల్ 6 స్కోర్. 26 పరుగులు. 26 పరుగులు ఇప్పటికి. వావ్, సూపర్ డిఫెన్స్. వావ్, చక్కటి ప్రయత్నం. 6 కొట్టేసిండు. 32 స్కోర్. మంచిగా బాల్ని బీట్ చేస్తుండు. లూజ్ బాల్ అని 6 కొడుతుండు. లాస్ట్ బాల్ ఆఫ్ థర్డ్ ఓవర్. 32 స్కోర్. వావ్, సూపర్ డిఫెన్స్. ఇప్పుడు 4th ఓవర్ వేయడానికి చిన్న కన్నయ్య అయితే వస్తుండు. నెక్స్ట్ బాల్ 6 రన్స్. 38 స్కోర్. కన్నయ్య ఫామ్లోకి వచ్చిండిగా. బౌండరీ. వావ్, 42 స్కోర్. మొత్తం అయితే కన్నయ్య ఈజీగా రన్స్ అయితే కొడుతుండు.
ఓ బౌండరీ మిస్ అయిపోయింది, పిల్లర్ అబ్బట్టింది. అట్లా కొట్టదు. నెక్స్ట్ బాల్ 6 runs, 48 స్కోర్. కన్నయ్య ఒక్కడే 44 కొట్టిండు. ఇప్పటి వరకు అఫీషియల్గా హాఫ్ సెంచరీ అయితే ఒక్కరు కొట్టలేరు. బౌండరీ 52 స్కోర్ మొత్తం. కన్నయ్య ఒక్కడే 48 కొట్టిండు. డాట్ బాల్ అట్లా బందే. డాట్ బాల్. ఓవర్ కంప్లీట్ అయిపోయింది. 5th ఓవర్, 52 స్కోర్. భారీ స్కోర్ తీసాగా గుజరాత్ టైటన్స్ కన్నయ్య టీం. వావ్, లక్కీ ఛాన్స్. పిల్లర్ అయితే ఆబట్టింది, బౌండరీ మిస్ అయిపోయింది. నెక్స్ట్ బాల్ అవుటే. అవుటే. ఏ పక్క అన్నీ అవుటే అంటే ఈ పక్క అడినా మీద జాలికట్టి ఎడన్నా అవుటే. అవుటేనే ఎన్నిసార్లు చేయలేము అట్లా. అట్లా ఒకటి అవుట్ అవుట్ అవుట్. ఒక ఈ పక్క కంటినా క్యాచ్ పడితే అవుట్ ఇచ్చినా మనం. సరే ఓకే ఓకే. ఇగో 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 మామ మామ మళ్ళీ ఎవరుతావు. సరే ఇగో ఇక నుంచి మీది జాలికి ఓన్లీ మీది జాలి కంటే క్యాచ్ పడితేనే అవుట్, పక్క జాలికి బందే. నాడౌట్ నాడౌట్. ఎక్కడ నుంచి ఇప్పుడు ఈ మ్యాచ్ నుంచి ఈ సైడ్ జాలి కడితే బందే పని. మొత్తం అయితే కన్నయ్య ఆర్గ్యుమెంట్ చేసి గెలిచిండు. 2 బాల్ అయినాయి. 52 స్కోర్. 2 మామ. 6 runs. పంతం బట్టి హాఫ్ సెంచరీ కొట్టిండు. ఒకటి పోయిన మ్యాచ్లో సంతోష్ శెట్టికి అవుట్ ఇచ్చినమాట, బట్ గుర్తులేదు. క్యాచ్ డ్రాప్ 6. 64 స్కోర్. చేతితో టాపట్ట వేయండు. చేతితో టాపడితే అవుట్ ఉండే, బట్ కింద పడి జాల కట్టింది కాబట్టి నాట్ అవుట్. వికెట్ల మేకు మళ్ళలేదు. లాస్ట్ బాల్ ఆఫ్ ద 5th ఓవర్, 64 స్కోర్. భారీ స్కోర్ వచ్చింది. ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో ఇంత స్కోర్ అయితే రాలేదు. వావ్, డాట్ బాల్. లాస్ట్ ఓవర్ అయితే ఉంది. కన్నయ్య అయితే ఇప్పటికి ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. చక్కటి ప్రయత్నం, గుడ్ ఫీల్డింగ్. సంతోష్ శెట్టి మీద నమ్మకం లేక చిన్న కన్నయ్య బ్యాకప్ కూడా వేయండు. 64 స్కోర్. వావ్, సూపర్ స్పిన్ అయితే వేసి బ్యాట్స్మెన్ కన్ఫ్యూజ్ చేస్తుండు కన్నయ్య, చిన్న కన్నయ్య. వావ్, చక్కటి ఫీల్డింగ్. వావ్ 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 వావ్, చక్కటి ఫీల్డింగ్ వేసి బాల్ అయితే డాట్ చేసిండు. 3 బాల్ డాట్ అయిపోయినాయి. వైట్ బాల్ అవ నాన్నే కొడుతుండు. ఫోర్త్ బాల్ 6 runs, 70 స్కోర్. 200 స్ట్రైక్ రేట్తో ఆడుతుండు. 6 runs, 76. ఇక లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్, డాట్ బాల్. భారీ స్కోర్ నమోదైతే అయింది ఈ మ్యాచ్లో. 6 ఓవర్లకు 76 పరుగులు అయితే గుజరాత్ టైటాన్స్ కన్నయ్య అయితే వేసిర్రు. ఇప్పుడు 77 పరుగుల టార్గెట్ తోటి మన కేకేఆర్ చిన్న కన్నయ్య టీం అయితే బ్యాటింగ్ అయితే వెళ్తుంది. చూద్దాం మరి ఏం జరుగుద్ది. చేంజింగ్ చేస్తారా, మరి ఎంతలోపు ఆల్అౌట్ చేస్తారు, ఏం జరుగుతుంది అనేది అయిపోయారు చూడండి. లెట్స్ గో. చూద్దాం. భారీ టార్గెట్ మరి. ఫస్ట్ బాలే డాట్ బాల్. చూసి టెక్నిక్ ఆడితే జస్ట్ 12 సిక్స్లే 36 బాల్లకు. వావ్, నాడు నాడు అవతల ఆడుతుంది. సంతోష్ శెట్టికే కొట్టిండు బాల్ని డైరెక్ట్. అటు తిరుగుతానే అడ ఊపిండు. ఇంకొంచెం ఇటని అడితే అవుట్ నుండే. వీళ్ళకి కూడా ఒక ఛాన్స్ అయితే వచ్చినట్టుగా. నెక్స్ట్ బాల్ డాట్ బాల్. టెక్నిక్ వద్దేస్తుండు నరేష్.
నెక్స్ట్ బాల్ చక్కటి ప్రయత్నం, క్యాచ్ డ్రాప్ అయిపోయింది. క్యాచ్ పడితే ఫస్ట్ వికెట్ పడుతుండే. ఇంకా 2 బాల్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ బాల్ డాట్ బాల్. మొత్తం మీద నరేష్ చక్కటి బౌలింగ్ అయితే వేస్తుండు. ఇంకా రన్స్ అయితే ఓపెన్ కాలేవు. వావ్, చక్కటి ప్రయత్నం, డాట్ బాల్. ఓవర్ మిడిల్ అయితే అయిపోయింది. సెకండ్ ఓవర్ చూద్దాం మరి. రన్స్ 6 తోట 4 తోటి స్టార్ట్ అవుతారా? 6th తోటి రన్స్ అయితే స్టార్ట్ చేసేసిండు. వావ్, నాట్ అవుతా వికెట్ దాటి పడ్డది. వికెట్ దాటికి ఇక్కడ పడ్డది. డెడ్ గోడ మూడు పడుతుంది. డెడ్ వైట్ చిన్నగానే బ్యాటింగ్ చక్క వాడు ఫస్ట్ ఉరుకుతున్నాడు. నాటుకొని బాల్ రెడీ కాలేడు. అరే కొంచెం చూసేయి కాకనే రెడీ అనుకునే చూస్తే కానట్లే. కళ్ళు మూసుకొని ఎత్తున్నా బౌలింగ్. వావ్, నెక్స్ట్ బౌండరీ అయితే కొట్టిండు. 10 స్కోర్. 2 బాల్ అయినాయి. ఫుల్ బాల్. ఇంకొంచెం హైట్ వస్తే నోబిద్దుంటుంది. నువ్వు కాదు, నువ్వు ముంగడిగాను. మళ్ళీ ఫుల్ బాల్. చిన్న కన్నయ్య ఆగం అవుతుండు. అసలు బ్యాటింగ్ ప్రిపేర్ అవుతలేడు. షాట్ ఎట్లా కొట్టాలి, డైరెక్ట్ బ్యాట్ పట్టుకొని అటు ఊపుతుండు. కొంచెం చూసుకుంటాడు మంచిగా. ఫిఫ్త్ బాల్. వావ్, చక్కటి 6. 16 స్కోర్. చక్కటి ప్రయత్నం బట్ డాట్. 16 స్కోర్. ఇప్పటికీ 2 ఓవర్లు కంప్లీట్ అయింది. ఇక చిన్నకన్నా ఇంజూర్ తీసి సంతోష్ శెట్కి అయితే ఇచ్చిండు. ఎందుకంటే సంతోష్ శెట్ ఫామ్లో ఉన్నాడు కదా, రన్స్ కొడతారని. చూద్దాం మరి సంతోష్ శెట్టి ఓవర్లో ఎన్ని 6లు కొడతాడో. 16 స్కోర్ ఇప్పటికైతే. నెక్స్ట్ బాల్. వావ్, బౌండరీ తోటి స్టార్ట్ చేసిండు. 20 స్కోర్. ఫిల్ షాట్ లెక్క ఫామ్కి వచ్చినాడ. వావ్, 6 రన్స్. ఫీల్డర్ కాల్ కంటి డైరెక్ట్ బౌండరీకి అయితే పోయింది. 26 స్కోర్. డాట్ బాల్. నెక్స్ట్ బాల్ 26 స్కోర్. డాట్ బాల్. చక్కటి ప్రయత్నం బట్ డాట్ బాల్. నరేష్ మొత్తం అయితే ఒక 4 ఒక 6 ఇచ్చిన తర్వాత చక్కటి బౌలింగ్ అయితే వేస్తుండు. సంతోష్ శెట్ బ్యాట్ చేంజ్ చేసిండు. మరి బ్యాట్ చేంజ్ చేసి అవుట్ అవుతారు అనిపిస్తుంది. వికెట్ అలర్ట్. వావ్, చక్కటి ఫుల్ టాస్ బట్ నాట్ అవుట్. 3 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి 26 స్కోర్. ఇంకా 3 ఓవర్లల్లో 51 స్కోర్ కొట్టాలి. వావ్, చక్కటి ప్రయత్నం. చిన్నకనే మళ్ళీ వెయిట్ చేస్తుండే బ్యాటింగ్ ఎప్పుడు వస్తుందని. వావ్, బౌండరీ అయితే కొట్టేసిండు. 30 స్కోర్. వావ్, చక్కటి ప్రయత్నం. మంచిగా ఫీల్డింగ్ చేసి రన్స్ అయితే సేవ్ చేస్తుర్రు. బోల్డే. ఫైనల్లీ సంతోష్ శెట్ అవుట్ అయిపోయిండు. ఒక 14 రన్లు కొట్టి. ఇక చిన్నగానే బ్యాటింగ్ అయితే వస్తుండు. ఇంకా 2 వికెట్లు ఉన్నాయి. ఇంకా 2 ఓవర్ల పైన బాల్స్ అయితే ఉన్నాయి. మరి టార్గెట్ ఏమో ఇంకా 47 కొట్టాలి. చూద్దాం మరి చిన్నకన్నా ఎన్నో ఓవర్లో కొడతాడు. మరి కొడతాడా, అవుట్ అవుతాడా, ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో. ఇప్పటికైతే 70-30% అయితే ఉంది. అరే, క్యాచ్ డ్రాప్ అయిపోయింది. నెక్స్ట్ బాల్. చక్కటి ప్రయత్నం బట్ డాట్ బాల్. ఓవర్ కంప్లీట్ అయిపోయింది. 2 ఓవర్లలో దాదాపు 8 6లు కొడితే చిన్నగానే గెలుస్తాడు. చూద్దాం. 30 స్కోర్. డాట్ బాల్. నెక్స్ట్ బాల్. వావ్, చక్కటి బౌండరీ. 34 స్కోర్. చక్కటి ప్రయత్నం బట్ 6 పోలేదు. యార్కర్ పడ్డప్పుడు గట్టిగా ఊపుతారు, మెల్లగా ఊపుతాయి 6 పోతాయని గమనిస్తలేరు.
డాట్ బాల్, నాట్ వైట్. ఇంకా 2 బాళ్ళు ఉన్నాయి, ఇంకొక ఓవర్ ఉంది. చూద్దాం మరి చిన్నకన్నా ఎంతవరకు స్కోర్ చేస్తారనేది. 6 40 స్కోర్. ఒకవేళ ఈ బాల్ 6 కొడితే నెక్స్ట్ ఈజీ ఉంటుంది 5 6 కొట్టడానికి. వైడ్. మొత్తం 40 స్కోర్ ఇప్పటి వరకు 5 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి. 4 రన్ 44 స్కోర్. ఇంకా 6 బాల్లకు 6 6 కొడితే చిన్నకన్నా గెలుస్తాడు. ఏమో చెప్పలేము, రింకు సింగ్ ఇట్లా అవతారం ఎత్తి కొడతారు కావచ్చు అనిపిస్తుంది. బట్ కొట్టలేడు. అరే క్యాచ్ పట్టడానికి ట్రై చేసిండు, బట్ డ్రాప్ అయితే అయింది. 44 స్కోర్. బౌండరీ 48 స్కోర్. డాట్ బాల్. ఏం కాదు పోదు పోయి ముట్టకంటే అట్లే స్ట్రక్ అయి ఉన్నాడు, అట్లే పట్టుకొని. 48 స్కోర్. ఇప్పటి బ్యాటింగ్ ఇంకా 3 బాల్ 2 బాల్ 6 స్కోర్. 54 స్కోర్. బౌండరీ 58. చాలా దగ్గరికి వచ్చిర్రు. ఒకవేళ అదే 50 పరుగులు ఉంటే ఇలా ఆడితే ఈజీగా గెలవచ్చు, కానీ అప్పుడు వేరే ఆడతారు బ్యాటింగ్. లాస్ట్ బాల్ 58 స్కోరా. బౌండరీ 62. జస్ట్ 14 రన్స్, అంటే 2 6ల తేడాతోటి ఓడిపోయారు. ఫ్రెండ్స్ ఫైనల్లీ రసవత్తర మ్యాచ్లో కేకేఆర్ మీద జీటీ కన్నయ్య టీం అయితే గెలిచింది. 76 పరుగులు కొట్టిండు, 62 రన్స్ అయితే కొట్టిండు. చాలా చక్కటి ప్రయత్నం అయితే చేసిండు, ఎందుకంటే ఈ 62 పరుగులు లాస్ట్ మ్యాచ్లో ఎక్కడ కూడా స్కోర్ చేయలే. బట్ దగ్గర దాకా వచ్చిందంటే మంచిగా ఇంప్రూవ్ అయినానంటారు. మరి చూద్దాం నెక్స్ట్ మ్యాచ్ మరి ఎలా ఉంది. ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా బాగుంది కదా, లేట్ చేయకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ వ్లాగ్స్ బై బై.